థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. నేను ఇక్కడ వచ్చినప్పుడు చాలా ప్రిపేర్ చేసుకొని వచ్చాను, ఇలా చెప్పాలి, ఇది చెప్పాలి, ఇది చెప్పాలి. మీరందరినీ చూసేసి అదన్నీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఏమొస్తుందో అని చెప్తాను, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక రోజు, ఒక 12 years ముందు నేను ఒక రోజు మీలాగే అక్కడ కూర్చున్నాను. అక్కడ కూర్చొని ఇక్కడ లీడర్స్ వచ్చారు, లీడర్స్ వచ్చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే, నాకు బిజినెస్ బాగుంది అని తెలుసు, అందరూ చేస్తున్నారు అని తెలుసు, అందరిది లైఫ్ మారుతున్నారు అని తెలుసు. ఎప్పుడు ఈ లీడర్స్ ని చూసేసి టెస్టిమోనియల్ వినియానో నాకు విశ్వాసం పెరిగింది. ఓ, నేను చేస్తే నా లైఫ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనకేం చేయాలి, వీళ్ళు ఏం చేస్తున్నారో అదే డూప్లికేట్ చేయాలి. మనం కొత్తగా ఏం చేయడానికి అక్కర్లేదు. ఎందుకంటే నేను ఏ మీటింగ్ లో వెళ్ళాను, ఈ మీటింగ్ లో అన్ని టెస్టిమోనియల్ ఉండదు, బట్ నేను ఏ మీటింగ్ లో వెళ్ళాను, ఒక హౌస్ వైఫ్ వచ్చి చెప్పింది, నేను హౌస్ వైఫ్, నేను ఇంటూ చూసుకుంటాను, నా చిల్డ్రన్ ని చూసుకుంటాను, నా అత్తమామని చూసుకుంటాను, ఇదన్నీ చూసుకొని బిజినెస్ చేస్తున్నాను. నేను పర్ మంత్ 7,000 to 8,000 రూపీస్ అర్న్ చేస్తున్నాను. నా చిల్డ్రన్ ది ఎడ్యుకేషన్ కి అది వాడుతున్నాను. సింపుల్. అది నా లైఫ్ చేంజ్ చేసింది, నా లైఫ్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు అదే లేడీ ఇప్పుడు 1.5 lakh రూపీస్ సంపాదిస్తున్నారు. అది ఇప్పుడు చెప్తుంది, నా చిల్డ్రన్ కి మంచి, నా డాటర్ ని మంచి చదువుటానికి పంపిస్తున్నాను, నా సన్ని ఇంజనీరింగ్ పెట్టాను, నేను బిజినెస్ చేయలేకపోతే ఇదన్నీ చేయటానికి అవుతుందని చెప్పి ఒక స్టూడెంట్ వచ్చాడు. ఆ రోజు స్టూడెంట్ వచ్చేసి ఏమన్నాడంటే, నేను ఈ బిజినెస్ చేస్తున్నాను, నా కాలేజ్ ఫీజు నేనే చేస్తున్నాను, ఇంటి నుంచి తీసుకోవట్లేదు, నా లైఫ్ చేంజ్ అయింది. సో ఇలాగా చాలా మంది ఎప్పుడు చెప్పారో అప్పుడు నాకు విశ్వాసం పెరిగింది. ఈ మీటింగ్ లో ఏమవుతుందంటే, ఇప్పుడు లీడర్స్ వచ్చేసి వాళ్ళది ఎక్స్పీరియన్స్ చెప్తారు, నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను, ఇలా చేశాను, ఇప్పుడు నా లైఫ్ మారింది. అప్పుడు ఈ బిజినెస్ మీద విశ్వాసం పెరుగుతుంది. నేను అక్కడి నుంచి ఇక్కడ వచ్చాను, మీరు ఒక రోజు అక్కడి నుంచి ఇక్కడ రావాలి. ఈ రోజు మీరు అక్కడ కూర్చొని ఎలాగా మీ మనసులో ఎలాగ ఉండాలంటే, ఒక రోజు నేను ఇక్కడ వస్తాను, ఒక రోజు నేను ఇక్కడ వచ్చేసి నేను ఇదే చెప్తాను, నా లైఫ్ ని మార్చుకుంటాను అని చెప్పేసి మీరు అనుకోవాలి. మీ డ్రీమ్ చూడాలి, ఒక రోజు నేను వస్తాను అని చెప్పేసి. ఎందుకంటే ఇది ఎవరు కావాలో లైఫ్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఎక్స్పీరియన్స్ వాళ్ళే కావాలి, ఎడ్యుకేటెడ్ వాళ్ళే కావాలి, ఫుల్ టైమర్స్ కావాలి, ఇదన్నీ కండిషన్ ఏం లేదు. ఎవరు నా లైఫ్ ని చేంజ్ చేసుకోవాలి అని ఒక ఆశ ఉంటుందో వాళ్ళు లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు. వీళ్ళందరూ ఇంతమంది లీడర్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ ఒక రోజు అనుకున్నారు, నేను లైఫ్ చేంజ్ చేసుకుంటాను, నేను మారుతాను, నా కుటుంబాన్ని లైఫ్ చేంజ్ చేసుకుంటాను, నా చిల్డ్రన్ ని మంచి స్కూల్ పంపిస్తాను, నా చిల్డ్రన్ ని మంచి ఇంటికి పెళ్లి చేస్తున్నాను. ఇలాగన్నీ అనుకుని ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. చిన్న నుంచి స్టార్టింగ్ నుంచి ఒక 100 రూపీస్ వచ్చింది, 200 రూపీస్ వచ్చింది, 300 రూపీస్ వచ్చింది. స్టెప్ బై స్టెప్ ఈ బిజినెస్ చేశారు. నాకు విశ్వాసం వచ్చింది ఈ బిజినెస్ ఎందుకు చేయాలి అని చెప్పేసి. ఇప్పుడు బిజినెస్ ఏదైనా పని చేయడానికి ఒక గురువు కావాలి, కరెక్టేనా? ఏదైనా గురువు కావాలి. ఆ గురువు ఈ బిజినెస్ ని చాలా మంచిగా తెలుసుకుంటే అతను మంచిగా నేర్పిస్తాడు. సో నేను ఈ బిజినెస్ వచ్చినప్పుడు నాకు ఒక గురువు దొరికారు. ఆ గురువు నాకు ఈ బిజినెస్ ఎలా చేయాలి అని చూపించారు. స్టార్టింగ్ లో ఈ బిజినెస్ ఇలాగుంటుంది, ఈ బిజినెస్ లో ఇంత పని చేయాలి, ఈ బిజినెస్ లో ఓవర్ నైట్ కాదు, ఈ బిజినెస్ చేయనప్పుడు గవర్నమెంట్ రూల్స్ అన్ని ఫాలో చేయాలి. గవర్నమెంట్ రూల్స్ పెట్టింది బిజినెస్ కి, అదన్నీ ఫాలో చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, ఈ బిజినెస్ ని నేర్చుకోవాలి. ఈ బిజినెస్ ని నేర్చుకుంటా చేస్తే ఇక్కడ పనికి రాదు. ఫస్ట్ బిజినెస్ నేర్చుకోవాలి, తర్వాత నేర్పించాలి. ఇదన్నీ చూపించారు. ఇదన్నీ చూపించేసి స్టెప్ బై స్టెప్ గైడ్ చేశారు. స్టార్టింగ్ లో రిజల్ట్ రాలేదు. స్టార్టింగ్ లో నేను ఈ బిజినెస్ ని ఒక కార్పొరేట్ లైఫ్ నుంచి స్టార్ట్ చేశాను. నేను కార్పొరేట్ లో చాలా మంచి పొజిషన్ లో ఉన్నాను. ఇదన్నీ ఉంది, మాత్రం పొజిషన్ ఉంది, మంచి సాలరీ ఉంది, కార్ ఉంది, ఇంటి ఉంది, ఇదన్నీ ఉంది. అది ఎవరు ఇచ్చారంటే కంపెనీ వాళ్ళు ఇచ్చారు, నాదేం కాదు, నా దగ్గర ఏం లేదు. నా ఫాదర్ ఒక రోజు వచ్చేసి అడిగారు, నేను అన్నాను, చూడు నా ఇంటి చూడు, నా సాలరీ చూడు, అదన్నీ అన్నాడు. మన ఫాదర్ సింపుల్ గా చెప్పారు, జాబ్ ఏమైనా వెళ్ళిపోతే, జాబ్ నుంచి తీసేస్తే ఏమైనా ఉంటుందా?
నీ దగ్గర జాబ్ నుంచి ఈ రోజు ఏమో జాబ్ ఉంది అందుకే చూపిస్తున్నావు, నా ఇంటి చూడు, నా కార్ చూడు, నా సాలరీ చూడు అని చెప్పేసి. జాబ్ నుంచి నిన్ను తీసేస్తే ఏమైనా ఉంటుందంటే అడిగితే ఫ్లాష్ అయింది. జాబ్ నుంచి తీసేస్తే ఏం లేదు, నాకు ఏమైనా బిజినెస్ చేయాలి అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. సో అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ స్టార్టింగ్లో ఫస్ట్ మీటింగ్లో రిజల్ట్ రాలేదు, సెకండ్ మీటింగ్లో రిజల్ట్ రాలేదు. ఇది చాలా న్యాచురల్. ఏదైనా కొత్తగా పని చేస్తే, మీరు చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు అందుకే నేను చెప్తున్నాను, ఏదైనా కొత్తగా పని చేస్తే అది ఫస్ట్ రిజల్ట్ రాదు. ఎందుకంటే ఆ పని గురించి మనకు ఎక్స్పీరియన్స్ లేదు. ఆ పని కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా చేస్తే మనకి ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. ఎప్పుడు ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది, సేమ్ పనిలో రిజల్ట్ ఎక్కువ వస్తుంది. అందుకే మీరందరూ కొత్తగా చాలా మంది న్యూ ఫేసెస్ ఉన్నారు, మీరందరికీ చెప్తాను, మీరు కొత్తగా పని చేస్తున్నారు, మీరు ఎప్పుడు బిజినెస్ చేయలేదు, అందుకోసం మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దండి నేను వెళ్తేనే బిజినెస్ వచ్చేస్తుంది అని చెప్పేసి. అది అన్ని లీడర్స్కి ఈరోజు ఎంతమంది లీడర్స్ ఉన్నారో ఫస్ట్ మీటింగ్ సక్సెస్ఫుల్ అవ్వలేదు, సెకండ్ మీటింగ్ అవ్వలేదు, థర్డ్ మీటింగ్ కొద్దిగా అయింది, ఫోర్త్ మీటింగ్ కొద్దిగా అయింది, ఎక్కువ అయింది. అల్టిమేట్లీ కంటిన్యూస్గా చేయాలి. మీరు ఫస్ట్ మీటింగ్లో నాకు రిజల్ట్ రాలేదు అని చెప్పేసి బిజినెస్ బాగాలేదు అది ఇది అనుకోవద్దండి. సో నేను నా ఫస్ట్ మీటింగ్లో ఏం రాలేదు, సెకండ్ మీటింగ్లో ఏం రాలేదు. నా గురువు నన్ను అది ఫస్టే చెప్పేశారు, ఇలాగ చూడు ఇది బిజినెస్ నువ్వు నేర్చుకుంటున్నావు, నేర్చుకున్న తర్వాత బిజినెస్లో రిజల్ట్ వస్తుంది, నేర్చుకున్నప్పుడు బిజినెస్ అంత బిజినెస్ రిజల్ట్ రాదు అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ తీసుకువచ్చేసి నన్ను నేను ఇక్కడ ఉన్నానంటే నా గురువు కారణం, నేను ఇక్కడ మీ ముందు మాట్లాడుతున్నానంటే నా గురువు కారణం. ఎందుకంటే అతను ఏం చెప్పాడో అది చేశాను. సో అందుకోసం ఆ గురువు ఎవరు లేదు, ఈరోజు మన మధ్యలో ఉన్నారు సిద్ధార్థ్ గారు. సిద్ధార్థ్ గారు ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే సిద్ధార్థ్ గారు కారణం, నా లైఫ్ మారిచ్చిందంటే సిద్ధార్థ్ గారు కారణం. అందుకోసము మన అందరూ లక్కీ. ఎందుకంటే ఏదైనా కొత్తగా మనం లెర్న్ చేయాలంటే ఆ బిజినెస్లో ఎవరు ఎక్స్పర్ట్ ఉంటారో వాళ్ళు మనకు చెప్తే చాలా మంచిగా ఉంటుందా లేదా? ఇప్పుడు క్రికెట్ మనకి ఎవడన్నా నేను క్రికెట్ ప్రాక్టీస్ చేస్తాను, క్రికెట్ నేను నేర్చుకోవాలంటే ఏదైనా క్లబ్కి వెళ్ళు అని చెప్తారు, కరెక్టేనా? ఏదైనా క్లబ్కి వెళ్ళి వాళ్ళు నేర్పిస్తారు అని చెప్పేసి. ఈరోజు నేను క్రికెట్ నేను నేర్చుకోవాలంటే సొంతంగా క్రికెట్ టెండూల్కర్ వచ్చారు క్రికెట్ నేర్పించడానికి. సో అలాగే మన నెట్వర్క్ మార్కెటింగ్ మన బిజినెస్ని సాక్షాత్ టెండూల్కర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏషియాలో హైయెస్ట్ ఇన్కమ్ అన్నారు, ఏషియాలో, ఇండియాలో కాదు. ఇండియాలో చాలా మంది లీడర్స్ని ప్రిపేర్ చేశారు, చాలా మందిని లైఫ్ మారిచ్చారు. అతను ఎక్కడ వెళ్తేనో ఇలాగా అందరూ వస్తారు ఎరగటానికి. ఎందుకంటే ఇదివరకు లాస్ట్ 10-12 ఇయర్స్లో 14 to 15 ఇయర్స్లో వెస్టీజ్లో చాలా మందిని లైఫ్ మారిచ్చారు. మన లైఫ్ మారుతుంది, మన లైఫ్ మారుతుందా? మారాలా వద్దా? మనకు కావాలంటే మారుతుంది. అందుకే మీరు సిద్ధార్థ్ గారు నెక్స్ట్ ఏం చెప్తారో అదన్నీ వినవండి, అతని స్టోరీ వినవండి, అతని స్టోరీ చెప్తారు. నేను అతను హిందీలో మాట్లాడతాను, నేను ట్రాన్స్లేట్ చేస్తాను. ఇప్పుడు సిద్ధార్థ్ గారిని ఇన్వైట్ చేద్దామా?